కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహానికి ఒక రోడ్డు కొట్టుకుపోయినటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కట్టలేరు వరద ఉధృతికి నిన్నటి నుంచి కూడా వరద ప్రవాహం ఒక్కసారి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. వినగడప తోటమూలు మధ్య రాకపోకలు సాగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ రోడ్డు కూడా మొత్తం కొట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. నేను చూపిస్తుంది మొత్తం కూడా పైన గంపలగూడెం మండలం, దాదాపు ఒక మండలం అంతా కూడా, అంటే 24 గ్రామాలు అవతల ఉంటాయి. నెమలి టెంపుల్కి వెళ్ళాలన్నా, అటు మదిర వైపు వెళ్ళాలన్నా కూడా ఇదే రాకపోకలు సాగిస్తుంటారు. అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు కూడా ఏదైతే విజయవాడ మీదుగా వెళ్ళాలన్నా కూడా ఈ మార్గం ద్వారానే వెళ్తూ ఉంటారు. కానీ పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. 2018లో ఈ వినగడప నుంచి తోటమూలుకు ఒక బ్రిడ్జ్ ఉండేది, వరదల దాటికి కొట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే 25వ తేదీ అంటే ఈ మార్గంలో ఒక రోడ్డు వేయడం జరిగింది. కేవలం వినగడప నుంచి తోటమూలు వెళ్ళే ప్రజలు అటు వాహనాల ద్వారా కూడా 2 రోజులు ప్రయాణం చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో రోడ్డు కొట్టుకుపోయినటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మరొక వైపు ఏదైతే కొంతమంది చూడొచ్చు, స్థానికులు అటువైపుగా ఇటు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరిని కూడా అధికారులు ఇటువైపుగా రానిచ్చట్లేదు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఒక ముళ్ళ కంచెలు ఇక్కడ ఏసీ మరీ కూడా మొత్తం ఎవరిని అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఒక్కసారి విజువల్స్లో ఏదైతే రోడ్డు కూడా మొత్తం కొట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మార్గం ద్వారానే ఒక ఎల్ షేప్లో రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎక్కడా లేవు. కానీ బండరాళ్ళు ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా ఒక గొయ్యిలాగా మొత్తం ఏర్పడింది. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతం ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు, ఏదైతే వినగడప నుంచి తోటమూలు వెళ్ళే మార్గంలో ప్రస్తుతం ఎవరిని అనుమతించడం లేదు. ఒక ముళ్ళ కంచెలు ఇక్కడ వేయడం జరిగింది. అటు స్థానికులే 3 షిఫ్ట్లా గస్తీ కాస్తున్నారు, అటు పోలీసులు కూడా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, వరద ప్రవాహం కట్టలేరు వద్ద ఉధృతి అధికంగా ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ రోడ్డు దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే చూడొచ్చు, ఇక్కడ భారీగా ముళ్ళ కంచెలు కూడా వేసినటువంటి విజువల్స్లో కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. అయితే కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి, మొత్తం ఎప్పటి నుంచి రోడ్డు వేయడం జరిగింది, ప్రస్తుతం ఆ రోడ్డు పరిస్థితి? 23వ తారీఖు వేసారండి, 25వ తారీఖు సాయంత్రానికి వచ్చేసిందండి. మళ్ళీ ట్రాఫిక్ ఆగిపోయింది. అంటే మొత్తం ఎన్ని గ్రామాలు ఉంటాయి? 24 గ్రామాలు ఉన్నాయండి. ఇది నియోజకవర్గం, తిరుగూరు నియోజకవర్గం అండి, తెలంగాణ బోర్డరు. ఈ లాస్ట్ ఊరు అండి ఇది వినగడప. ఈ గంపలగూడెం మండలం మొత్తం అటే ఉంది, 24 ఊళ్ళు. మాకు ఏమైనా నిత్యావసర సరుకులకు కావాలన్నా గంపలగూడెం వెళ్తామే. తెచ్చుకోవడం కోసం వెళ్ళే వాళ్ళం ఆగిపోయి ట్రాఫిక్ ఇటు నానా ఇబ్బందులు పడుతున్నామండి. వెళ్ళటానికి కూడా వెళ్ళాలంటే ఎన్ని 30 కిలోమీటర్లు వస్తుందండి చుట్టూ తిరిగి వెళ్ళాలంటే. అయితే ఒక్కసారి వీళ్ళు చెప్తుంది కూడా, ఏదైతే ఈ వినగడప నుంచి తోటమూలు వెళ్ళాలంటే, ఎందుకంటే అవతల వైపు గంపలగూడెం మండలం ఉంది కాబట్టి ఏమైనా నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇతరత్రా కావచ్చు, ప్రతిదీ కూడా ఈ మార్గం ద్వారానే వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి. కానీ ప్రస్తుతం ఎవరు కూడా, ఎందుకంటే ఆ గ్రామానికి కనుక, ఆ మండలానికి కనుక వెళ్ళాలంటే దగ్గర 30 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఏ వాహనాన్ని కూడా అనుమతించడం లేదు. వెహికల్స్ అన్నీ కూడా అటువైపే ఆపివేశారు. మొత్తం ఒక భారీగా ముళ్ళ కంచెలు. ఎందుకంటే కట్టలేరు వరద ఉధృతి ఏ విధంగా ఉందో మనం విజువల్స్లో చూపించే నేపథ్యంలో ప్రస్తుతం మనతో స్థానికంగా అధికారులు కూడా ఉన్నారు. ఒకసారి మొత్తం అంటే ఏ విధంగా మొత్తం ఒక ప్రవాహం ఉంది, ఎటువంటి హెచ్చరికలు చెప్తూ ఉన్నాం? నన్ను 23 తారీఖు పోసారు సార్, దాన్ని 7 కట్లేరు దారి మలిపింకి పోసిన తర్వాత 24 సాయంత్రం ఎక్కింది. 3 రోజుల క్రితం ఎక్కింది. అది 3 రోజుల క్రితం ఎక్కిన తర్వాత ఇప్పుడు దానికి ఎటు పోనీయకుండా, ఎవరు ప్రజలు ఎటు పోనీయకుండా మీ కంప కూడా వేసాం అర్థం. అక్కడ వేసి ప్రజలు ఎవరు బయటికి పోనీయకుండా, అటు పోనీయకుండా ఓన్లీ ఇటువైపు ఉండేటట్టు కంపన్నీ వేసాం. అది ఇప్పుడు మేము బయటికి పోవాలన్నా సరే 30 కిలోమీటర్లు తిరిగి పోవాల్సి వస్తుంది. అది అంటే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే ఆ రూట్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళు కూడా? ఎందుకంటే విజయవాడ వెళ్ళడానికి ఇదే ప్రధానం. వాళ్ళు విజయవాడ వెళ్ళడానికి అంటే మెయిన్ రోడ్ ఇదే వస్తుంది. కానీ ఇంకా వాళ్ళు ఎటు పోవడానికి లేదు. చుట్టుపక్కల కూడా వాగులు వస్తున్నాయి. దాదాపు అన్ని వాగులు పొంగుతున్నాయి. అన్ని వాగులు పొంగడం వల్ల గంపలగూడెం కూడా స్టక్ అయిపోయింది. గంపలగూడెం స్టక్ అయిపోయింది. మేము ఇప్పుడు బయటికి పోవాలన్నా సరే, ఏదైనా వర్షాలు కావాలన్నా, ఏదైనా సీరియస్ అయినా కావాలన్నా ఇటు విజయవాడ వెళ్ళడానికి లేదు ఛాన్స్, అటు వెళ్తానికి కూడా లేదు ఛాన్స్. 30 కిలోమీటర్లు పోవడానికి కూడా ఎటు లేదు ఛాన్స్ మాకు. అంటే ఒకవైపు అక్కడ రోడ్డు పరిస్థితి, రోడ్డు అసలు ఎట్లా ఉండేది? అక్కడ మొత్తం రోడ్డు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదివరకైతే బ్రిడ్జి ఉండేది సార్, పోయింది. ప్రభుత్వం జోక్యం చేసుకొని దారి పోసారు. దారి పోసిన తర్వాత పోసిన 5 రోజులకి ఎక్కింది బ్రిడ్జికి, కట్ట మీద ఎక్కింది. నిన్న సాయంత్రం ఎక్కింది. నిన్న సాయంత్రం ఎక్కిన తర్వాత ఇవాళకి ఇది పరిస్థితి. మరి
అంటే ఇప్పుడు మొత్తం కూడా వారిని మొత్తం కూడా అటువైపు కూడా మొత్తం ముళ్ళ కంచెలు అవి అటువైపు అటేపు పోలీసులు కానీ ఆ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓలు కానీ వచ్చి అటేపు ఇటేపు వేయించారు. అటేపోలు ఇటేపు ఇటోపోలు అండి. అటేపు కూడా వేయించారు, బాగానే వేయించారు. ఫోటోలు కూడా వచ్చినాయి. ఇటేపు కూడా ఇటు వేయించాను, నిన్న ఇవాళ మధ్యాహ్నం వేయించాను దాకా. అది అంటే అటు ఆహారానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే? అటు మండలం స్థాయి కదండి, అటు బాగానే ఉంటాయి. అటు కూడా ఎటు లేదు, ఇంకా ఛాన్స్ ఎటు లేదు. అన్ని వాగులు పొంగుతున్నాయి. అటు వెళ్ళాలన్నా తిరుగు వెళ్తానికి కూడా ఛాన్స్ లేదు. అన్ని వాగులు చెరువులు అన్ని పొంగి వెళ్ళి రోడ్డు మీదకి వస్తున్నాయి అన్నీ కూడా. ఇటు కూడా లేరు, మీరు కూడా చూసే ఉంటారు. ఇటు కూడా ఇటు రావడానికి కూడా ఛాన్స్ లేదు, ఇటు పోవడానికి కూడా. ఓన్లీ మా వెనకడప, తండా, నార్కింపాడు, కనులంక, కనువూరు, ఎటు పోవడానికి లేదు. అది మేము ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఎటు అయినా మాకు ఇదే ప్రతి సంవత్సరం ఇదే. వాళ్ళు ప్రభుత్వం జోక్యం చేసుకుని పోస్తున్నారు, దారి పోస్తున్నారులే కానీ పోసిన వెంబటే వాతావరణం బాగాలేక మళ్ళీ ఎక్కుతుంది, మళ్ళీ పోస్తున్నారు, మళ్ళీ ఎక్కుతుంది. అంటే ఎప్పటిదాకా ఇంకా ఈ ప్రవాహం ఉండొచ్చు చెప్తున్నారు? వాతావరణం టీవీలో చెప్పడం వరకు అయితే ఒక 5 రోజులు వాతావరణం వాన వస్తుందని చెప్పారు. ఉంటే ఇంకొక 20 రోజులు ఉండొచ్చు, లేకపోతే నెల ఉండొచ్చు, చెప్పలేము. అంటే ప్రస్తుతం ఏదైతే దాదాపు 24 గ్రామాలు లోపల ఉన్నటువంటి పరిస్థితి, గంపలగూడెం మండలం మొత్తం కూడా అక్కడ, ఎందుకంటే చుట్టుపక్కల వాగులు కూడా పొంగి పొరలుతున్నాయి. 24 గ్రామాల ప్రజలు కూడా ప్రస్తుతం మొత్తం కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు మనం. రోడ్డు కూడా కొట్టుకు వెళ్ళిపోయింది. ఈ దారి నుంచి ఆ దారికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే వినగడప నుంచి తోటమూలు వెళ్ళాలంటే ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. కేవలం 2 రోజులు మాత్రమే, 2 రోజుల క్రితం ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. వరద ప్రవాహానికి మొత్తం కొట్టుకు వెళ్ళిపోయి ఒక సెలయేరు మాదిరి ఇక్కడ కనిపిస్తుంది. మామూలుగా మనం చూస్తుండే సెలయేరులు ఏ విధంగా ప్రవహిస్తూ ఉంటాయి, మొత్తం పైనుంచి ఏ విధంగా పెడతాయి. ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే వినగడప తోటమూలకు సంబంధించి మధ్యలో కట్టలేరు వరద ఉధృతికి సంబంధించి ఏ విధంగా ఉందనేది చూడొచ్చు. అటువైపు ఉన్నటువంటి మండలంలోని ప్రజలు ఇటువైపు వచ్చే పరిస్థితి లేదు, ఇటువైపు ఉన్నవారు అటువైపు వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే చుట్టుపక్కల వాగులు కూడా పొంగుతున్నాయి. ఒకవేళ ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా దాదాపు చుట్టూ తిరిగి, అంటే 30 కిలోమీటర్ల మేర తిరిగి అటు వెళ్ళాలి. ఒకవైపు నెమలి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. ఆ టెంపుల్కి సంబంధించి వెళ్ళేవారు కూడా లోపల ఇరుక్కుపోయినటువంటి ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చుట్టుపక్కల అటువైపుగా విజయవాడ వెళ్ళాలి, లేకపోతే అటు మదిరి వైపుగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కానీ అక్కడ మధ్యలో కొన్ని వాగులు పొంగుతున్న నేపథ్యంలో కూడా వారిలో ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది. మొత్తం చూడొచ్చు విజువల్స్లో కూడా వరద ప్రవాహం కట్టలేరు ఏ విధంగా ఉందని. ఇక్కడి నుంచి నేరుగా అటు వెళ్ళి ఇక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ దిగువకు కలుస్తూ ఉంది. కాబట్టి ఎందుకంటే దాదాపు మరొక 2-3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ప్రస్తుతం మొత్తం కూడా వాగులు వంకలు మొత్తం పొంగి పొరలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కట్టలేరు వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా భయం అయితే కనిపిస్తూ ఉంది. అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, భయాందోళన చెందవద్దు, మీకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అందుబాటులో ఉంచుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు వినగడప తోటమూలకు సంబంధించినటువంటి రాకపోకలు కచ్చేజన్న నేపథ్యంలో మొత్తం కూడా ఎవరిని లోపలికైతే అనుమతించడం లేదు. గంపలగూడెం మండలంలోని దాదాపు 24 గ్రామాల ప్రజలను కూడా అటు అధికారులు గైడ్లైన్ చేస్తున్నారు. ఎటువంటి ప్రమాదం లేదు, వర్షాలు కాస్త తగ్గుముఖం పడితే కనుక వరద ప్రవాహం తగ్గుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో పర్సన్ సురేష్తో నరసింహ, బిగ్ టీవీ, గంపలగూడెం నుంచి. For more videos like this, subscribe Big TV channel.